హాయ్! గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ ఎందుకు ఇంతలా పైకి కిందకి వెళ్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది జస్ట్ మార్కెట్ డిమాండ్, సప్లై విషయం కాదండోయ్. దీని వెనకాల రెండు పెద్ద దేశాల మధ్య జరుగుతున్న ఒక సైలెంట్ ఎకనామిక్ వార్ ఉంది. ఈ అనాలిసిస్లో ఆ వార్ వెనుకున్న పసలు కథేంటో చూద్దాం. ఈ రోజుల్లో అందరి మైండ్లో తిరుగుతున్న పెద్ద క్వశ్చన్ ఇదే: బంగారం, వెండి ధరలు నిజంగా పడిపోతాయా? దానికి సమాధానం అవుననే అనిపిస్తోంది. కాని ఎందుకు? అసలు దీని వెనుక కథేంతో చూద్దాం. సో, ఈ మొత్తం ఎకనామిక్ వార్స్ స్టోరీని అర్థం చేసుకోడానికి మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవుదాం. ఫస్ట్, గోల్డ్ సిల్వర్ ధరలు తగ్గుతాయా లేదా? తర్వాత, ఈ ఫైట్లో ఉన్న ఆ రెండు సూపర్ పవర్స్ ఏంటి, వాళ్ల గోల్స్ ఏంటి? చైనా తన మెటల్ మొనోపొలీని ఎలా వాడుతుంది? దాన్ని ఎదుర్కోడానికి అమెరికా తన డాలర్ ఎంపైర్ని కాపాడుకోడానికి ఏ వెపన్ వాడుతోంది? ఫైనల్గా ఈ యుద్ధం మనకు ప్రైస్ చార్ట్స్లో ఎలా కనిపిస్తుందో చూద్దాం. సరే, ఫస్ట్ పాయింట్కొచ్చేద్దాం. బంగారం, వెండి ధరలు తగ్గుతాయా? ఈ ప్రశ్నకు సమాధానం రెండు గ్లోబల్ సూపర్ పవర్స్ మధ్య జరుగుతున్న ఒక యుద్ధంలో దాగి ఉంది. అవును, ప్రపంచంలోనే అతిపెద్ద ఎకానమీ అయిన అమెరికా ఈ మెటల్స్ ధరలు పడిపోవాలని గట్టిగా కోరుకుంటోంది. ఈ ఎకనామిక్ ఫైట్లో మెయిన్ ప్లేయర్స్ ఇద్దరు: అమెరికా ఇంకా చైనా. ఇది కేవలం ట్రేడ్ గురించి కాదు, ఇది రెండు వేర్వేరు ఆర్థిక సిద్ధాంతాల మధ్య జరుగుతున్న ఒక పెద్ద పోరాటం. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న తేడా ఇదే. అమెరికా ఏమో మొత్తం ప్రపంచం డాలర్ మీదే నడవాలి, తన ఆధిపత్యం కొనసాగాలి అనుకుంటోంది. కాని చైనా ఏమో కాదు, ప్రపంచాన్ని డాలర్ నుంచి మెటల్స్ వైపు, అంటే గోల్డ్, సిల్వర్ వైపు మార్చాలని చూస్తోంది. ఇదే వాళ్ల మధ్య యుద్ధానికి అసలు కారణం. మరి చైనా ఈ గేమ్ని ఎలా ఆడుతోంది? వాళ్ల స్ట్రాటజీ మొత్తం మెటల్స్ మార్కెట్లో వాళ్లకున్న కంట్రోల్ మీదే ఆధారపడి ఉంది. అమెరికా ఎకనామిక్ యాక్షన్ నుంచి తప్పించుకోవాలన్నా, వాళ్ల కరెన్సీని స్ట్రాంగ్ చేసుకోవాలన్నా వాళ్లకు ఇదే దారి. ఒక్కసారి నంబర్స్ చూడండి. ప్రపంచంలో బంగారం, వెండి, కాపర్ లాంటి మెటల్స్లో ఏకంగా 70% ఒక్క చైనాలోనే ప్రాసెస్ అవుతున్నాయి. అంటే దాని అర్థమేంటి? ఈ మెటల్స్ సప్లై చైన్ మొత్తం వాళ్ల కంట్రోల్లోనే ఉంది. వాళ్లు తలుచుకుంటే సప్లైని, ప్రైజ్ని కంట్రోల్ చేయగలరు. కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు విషయం రేర్ ఎర్త్ మెటల్స్ దగ్గర ఉంది. ఇక్కడ చైనాకు ఆల్మోస్ట్ కంప్లీట్ మోనోపలి ఉంది, ఏకంగా 90%. ఇవి లేకుండా మన స్మార్ట్ ఫోన్ల దగ్గర్నుంచి మిలిటరీ ఎక్విప్మెంట్ వరకు ఏదీ పనిచేయదు. ఇది చైనా చేతుల్లో ఉన్న ఒక ట్రంప్ కార్డ్ లాంటిది. సరే, ఇప్పుడు కాయిన్కి మరోవైపు చూద్దాం, అమెరికా వైపు. యునైటెడ్ స్టేట్స్ తన ఎకనామిక్ సుప్రీమసీని ఎందుకు ఇంతలా కాపాడుకోవాలనుకుంటోందో అర్థం చేసుకుందాం. అమెరికా ఎకనామిక్ పవర్ 3 పిల్లర్స్ మీద నిలబడి ఉంది. ఒకటి, యుఎస్ బాండ్స్. ఇవి ప్రపంచంలోనే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తారు. 2, యుఎస్ ఈక్విటీ మార్కెట్స్, అంటే మన స్టాక్ మార్కెట్. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. 3, గ్లోబల్గా యుఎస్ డాలర్కు ఉన్న యాక్సెప్టెన్స్. ఇంటర్నేషనల్ ట్రేడ్ మొత్తం దీనిమీదే జరుగుతుంది. ఇక్కడే అమెరికాకు అసలు టెన్షన్ మొదలవుతుంది. ఒకవేళ ప్రపంచంలోని పెద్ద ఇన్వెస్టర్లు, దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ డబ్బును మెటల్స్లో, అంటే గోల్డ్, సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే అమెరికా ఆస్తులకు డిమాండ్ తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ల బాండ్స్ని ఎవరు కొనరు, స్టాక్ మార్కెట్ నుంచి డబ్బు బయటకు వెళ్ళిపోతుంది, చివరికే డాలర్ ఆధిపత్యానికే దెబ్బపడుతుంది. సో చైనా స్ట్రాటజీని ఎదుర్కోవడానికి అమెరికా ఏం చేస్తుంది? వాళ్లు వాళ్ల ఫేవరెట్ వెపన్ని బయటకు తీశారు. అదే మార్జిన్ హైక్. మార్జిన్ హైక్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మెటల్స్ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడానికి కట్టాల్సిన డౌన్ పేమెంట్ని పెంచేయడం. దీనివల్ల ఏమవుతుందంటే, ధరలు పెరుగుతాయని బెట్ కాయడం ఇన్వెస్టర్లకు చాలా కాస్ట్లీ అయిపోతుంది. ఇది వాళ్ల దగ్గరున్న ఒక పక్కా ప్లాన్డ్ వెపన్. ఇదేదో కొత్త ట్రిక్ కాదు. అమెరికా దీన్ని ఆగోగో వాడింది. 1980లో సిల్వర్కి వ్యతిరేకంగా ప్రయోగించినప్పుడు ధరలు దారుణంగా పడిపోయాయి. మళ్లీ 2011లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇప్పుడు డిసెంబర్ 2023లో మళ్లీ అదే ఆయుధాన్ని వాడారు. రీసెంట్గా ఏం జరిగిందో చూడండి. డిసెంబర్ 29న చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ మార్జిన్ని 25% పెంచింది. 2 రోజులు తిరిగేలోపే డిసెంబర్ 31న మళ్లీ పెంచేశారు. బ్యాక్ టు బ్యాక్ దెబ్బలన్నమాట. మరి దీని ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉందో చూడండి. డిసెంబర్ 29న మార్జిన్ పెంచిన గంటలోనే సిల్వర్ ప్రైస్ 12 నుంచి 15% పడిపోయింది, జస్ట్ 1 అవర్లో. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పవర్ఫుల్ వెపనో.
సో ఇప్పటిదాకా మనం చూసిన పాయింట్స్ అన్నీ కలిపి చూస్తే మనకు మార్కెట్ ఒక కొత్త లైట్లో కనిపిస్తుంది. ఇది కేవలం నంబర్స్, గ్రాఫ్స్ మాత్రమే కాదు. అందుకే నెక్స్ట్ టైం గోల్డ్, సిల్వర్ ప్రైస్ చార్ట్ చూసినప్పుడు అది కేవలం నంబర్స్ అని అనుకోవద్దు. ఆ చార్ట్లో పైకి కిందికి వెళ్తున్న ప్రతి లైన్ వెనుక అమెరికా, చైనా మధ్య జరుగుతున్న ఒక పెద్ద ఎకనామిక్ వార్ ఉందని గుర్తుంచుకోండి. ఆ చార్ట్ ఒక స్కోర్ బోర్డ్ లాంటిది. Star Hindis, your digital ecosystem perfectly across India and globally, in all languages.